ఈ వీడియో ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వకండి. నిన్న నా వీడియోని చూసి నా ఫ్రెండ్ లోవరాజు నాతో అంటున్నాడు, రే నువ్వేదో చెప్తున్నావు కానీ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఏం మారిపోవట్లేదురా. నేను మా లవర్కి నేను ఫోన్ చేసేటప్పుడు ప్రార్థన కానీ వచ్చేది చర్చికని ఆదివారం, అక్కడ నుంచి నాతో వచ్చేసి చర్చి అయ్యేయడానికి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేదిరా అని చెప్పి మళ్ళీ తను నన్ను మోసం చేసింది, వేరే అబ్బాయిని కూడా ప్రేమించింది, తను వాడినే పెళ్లి చేసుకుంది, నన్ను అన్యాయం చేసింది, కూడా చర్చికి వెళ్ళి వాళ్ళు నమ్మకూడదురా అన్నాడు. దేవుడితో గాని తను స్నేహంగా లేనట్లయితే తను ఒకరినే మార్చింది అన్నావు కదా, చాలా మందిని మార్చేసింది అన్నమాట. అర్థమైందా? ఆయనతో స్నేహం చేస్తే 100 తప్పులు చేసే ఒక మనిషి ఖచ్చితంగా వాడి 70 తప్పులు ఆగిపోతాయి. భక్తిలో పరిపూర్ణత చెందే కొద్దీ ఆ 30 తప్పులో కూడా దేవుడు కొట్టివేస్తాడు. యేసు ప్రభు వారితో స్నేహం ఎలా ఉంటదంటే, ఒక గాజు గ్లాసులో మురికి నీళ్లు తీసుకుని ఆ మురికి నీళ్ళని తీసుకొచ్చి ఆ కుళాయి దగ్గర పెట్టామనుకోండి, ట్యాప్ తిప్పండి, నీళ్లు దాంట్లో పడే కొద్దీ ఆ మురికి నీరంతా పోయి అవి స్వచ్ఛమైన నీరుగా ఎలా మారతాయో యేసు ప్రభు వారి యొక్క వాక్యాలు, ఆ వాక్యాలు దేవుని మాటలు, దేవునితో స్నేహం పెరగగా ఒక చండాలమైన ఒక వ్యక్తి మంచి వ్యక్తిగా మారుతాడు. ఇది నేను నా జీవితంలో నేనే ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. అమ్మాయి బుద్ధిగా చర్చికి వెళ్తే నువ్వెందుకు అంటావు తన్ని? అలాగే చాలా మంది ఈ సాతాను ఉచ్చులో పడిపోతున్నారు. సాతాను ఉచ్చులో పడిపోయి అంటే చెడుదారుల వైపు వెళ్ళి, ఇదిగో ఈ లోవరాజు ఎలా అయితే నిందలు వేస్తున్నాడో మన జీవితం అలా నిందల పాలు అయిపోద్ది. జాగ్రత్త.